రేయ్ రేయ్ అలడా అన్యాయరా. కాపాడిన వాడిని చంపాలనుకోవడం పాపం రా. నేను నీకు వంట నేర్పించకపోయి ఉంటే ఈ పాటికి రోడ్డు మీద పడి అడుక్కు తినేవాడివి. అలాంటిది నన్నే వేసేద్దామని చూస్తున్నావా? కుక్క చావు చేస్తావురా రేయ్. నేను ఫిషే, కానీ నువ్వు సెల్ఫిష్ రా. పడుకొని 10 గంటలు కూడా కాలేదు, ఓ అరుపులు గొంతు ఎండిపోతుందిరా. ఎవడన్నా వచ్చి నీళ్లు పోయింట్రా రే. ఎంతసేపు తాగడం తొంగడం తప్పితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏంట్రోయ్ నువ్వు సడన్ గా జెంటిల్మెన్ లా మాట్లాడుతున్నావు? ఆ జెంటిల్మెన్ రా, ఇలా ఇడియట్ అయితే కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అది దయ్యంతో. దయ్యమా? పాత షెఫ్ ఒకడు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాడి ఆత్మ ఇంకా ఇక్కడెక్కడో తిరుగుతుంది. వాడి ప్లేస్లోకి ఎవరు వచ్చినా సరే చంపేస్తాడు. ఓ పక్కన దాహో మొర్రో అంటుంటే దయ్యం కథలు చెప్తావేంట్రా? ఆగరా బాబు, నీకు దండం పెడతాను. ఈ నెలగోలా ఎలగొట్టాలని ట్రై చేస్తుంటే ఈ వట్ట వృక్షం కూడా ఎవడరా? ఎంకి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు ఆ శాల్మన్ ఆట. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనా? నీ వెనకాల ఉన్నాడు చూడు. వారిని నువ్వు ఏ చెప్తే చేసేస్తానంటే రైడ్. నువ్వు కూడా ఏమని చెప్పి చూడు. ఒరే ఆజామో, దురదగా ఉందిరా, ఒక్కసారి ఇలా వచ్చి వీపు ఒక చెట్టుకి వీపు? ఏ చెట్లకి వీపులు ఉండవా? వాటికి దురదలు రావా? అక్కడ కాదు, కొంచెం కిందకి, ఇంకొంచెం ఇంకొంచెం, అంతే 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 అంతే. అబ్బా సమ్మగా ఉందిరా. అవును, నేను చిన్న నాపి వేసి లేచే లోపు మనుషులు మనతో మాట్లాడేస్తున్నారంట్రా. అందరూ కాదు, ఏదో ఒక్కడే. ఏదైతేనే ప్రైవసీ దొబ్బింది కదా. మనం అంటే భూమి పుట్టినప్పుడు పుట్టాం. నిన్న కాక మొన్న వచ్చిన ఈ బచ్చగాలికి మన మాటలు వినబడేంత సీన్ లేదే. అది కరెక్టే, కానీ ఏం చేస్తాం, ఈ రోజు నా టైం బాగున్నట్లేదు. అని ఎందుకోరా, ఈడు మాత్రం నాకు బాగా నచ్చేశాడు. నచ్చాడా? అని నేను చెప్పేద్దాం అనుకున్నాడు తెలుసా. అయితే ఇంకా బాగా నచ్చేశాడు. రే రే చంటి, నీ కిక్కు కోసం నాదే మార్పేస్తావా? ఇంత టిప్పా? ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. హ్యాపీ బర్త్డే టు మీ. ఇక్కడి నుంచి నో డ్రగ్స్, నో ఫియర్. వచ్చాడా? మీరా ఇన్వెస్టర్ వచ్చాడా? వచ్చాడు. వచ్చాడా? ఎంతసేపు అయింది? అది బేబ్ ప్లీజ్ ఫోకస్. మన ప్లానింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది. టేబుల్ నెంబర్ 7. బేబీ లిసన్. ఓకే గాట్ ఇట్. హలో. అక్కడ ఆయనకు ఎదురుగా నీకెవరైనా కనిపిస్తున్నారా? నీకు గుర్తుందా ఈ వాచ్ నీ ఫస్ట్ గిఫ్ట్ అని?
ఏమైంది? అది ఇక్కడ ఎవరున్నారు? పోలీస్? No, you won't believe me. Something is terribly wrong with this place. డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నావా? యా తీసుకున్నాను, బట్ ఇది అది కాదు. డోంట్ ఫ్లో ఇట్ నౌ విత్ యువర్ షిట్. గెట్ యువర్ సెల్ఫ్ టుగెదర్. God damn it, why don't you believe me? ఇట్స్ 5 crore, గాడ్ డామ్ ఇట్. ఏమన్నా తేడా జరిగిందో? బేబీ లిసన్, ఇది మన ఫ్యూచర్ కోసం. ఈ డబ్బుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. లైఫ్ సెట్ అయిపోతుంది. ప్లాన్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విని. బేస్మెంట్కి వెళ్ళు, పవర్ ఆఫ్ చేయి, 40 లెక్క పెట్టు. నేను నైట్ విజన్ గ్లాసెస్తో లోపలికి ఎంటర్ అవుతా. 20 సెకండ్స్కి బ్యాగ్ నా చేతిలో ఉంటుంది. 30 సెకండ్స్కి బ్యాగ్తో బయటకు వచ్చేస్తా. 40 సెకండ్స్కి పవర్ ఆన్ చేయి. నేను కాల్ చేసేంత వరకు అక్కడే వెయిట్ చేయి. Got it. గుర్తుందిగా, నాకు ప్రామిస్ చేసావు, ఎవరిని హర్ట్ చేయొద్దు, మనకి డబ్బు మాత్రమే కావాలి. Promise. It's time. Go. Yes, I'm going for it. నాకు ఇంకో దారి లేదు. ఆల్ మై డోర్స్ ఆర్ షట్. గుడ్ వన్. ఈ ట్రిక్ కొత్తది కానీ గొప్పదైతే కాదు. నా There we go. Goodbye. ఇది మ్యాజిక్ కాదు, ఇది అవమానం. Damn you! చూసారా ఎంత సైలెంట్ గా ఉందో? ఈ సిటీలో మనదే మోస్ట్ సైలెంట్ అండ్ పీస్ఫుల్ ఫుడ్ కోర్ట్. నైస్. చిన్నప్పటి నుంచి ఆపరేషన్ అంటే భయం, బట్ ఐ గెస్ ఇట్ వోంట్ మ్యాటర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ ద వార్నింగ్, కానీ నేను ఎప్పటికీ ఆపరేషన్ చేయించుకోను. ఏ ఆపరేషన్? చేయించుకోను. ఇడియట్, ఎవరికి చెప్తున్నావు? నువ్వు అమ్మాయి అనేది నీకెప్పుడో తెలుసు. హే, తను ఏ బ్రాండ్ మస్కారా వాడుతుందో, ఏ నెయిల్ పాలిష్ వేసుకుంటుందో నీకెలా తెలుసు? అదేదో క్యాజువల్ గా చూడు, నేను వెనక్కి రావడానికి కారణం నువ్వు అనుకునేది కాదు. నువ్వు నా కోసం, మన కోసం ఒక పని చేయాలి. టైం మెషిన్ కనిపెట్టద్దు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? శివ, ఆ జనరేటర్ ఆన్ చేయి. అరే అడుగుతుంటే చెప్పవే, చెప్పు. శివ, నేను వెయిట్ చేస్తాను, వెళ్ళు. పలకమేంట్రా? వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా. పార్వతి చెప్పింది నిజమా? నేను ఆపరేషన్ చేయించుకున్న అమ్మాయిలా మారిపోతాను.
చచ్చా, ఛాన్సే లేదు. మరి టైం మిషన్ ఎలా ఫిక్స్ చేసింది? అంటే తను నిజమే చెప్తుందా? దానికెందుకు చెప్పలేదని అడుగుతోంది. ఏంటది? 10 years లో నువ్వేమవుతావో దానికెందుకు చెప్పలేదని అడుగుతోంది. అది యాక్చువల్లీ నాకు కూడా ఇప్పుడు సైంటిస్ట్. టెన్షన్ పడుకో, కూర్చో. చూడండి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, కట్నం గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. షాంపూ నుంచి షూస్ వరకు అన్నీ షేర్ చేసుకుంటాం. చాలా ఎకనామికల్. మీ ఇంటి పేరు ఎప్పుడూ మీ కూతురుతోనే ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మీ ముందు డిస్కస్ చేయలేం. రైట్ వెయిట్. మ్యామ్ పాయా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఐ లవ్ పాయా ఆంటీ. Please, don't do it. Krish, ow, what? Don't do it. నేను కాదు, ఎవరో పక్క టేబుల్లో అనుకుంటా. సారీ నాన్న, కృష్ణ కదంటే ప్రాణం. చూస్తే కంట్రోల్ చేసుకోలేదు. ఎముకల గుజ్జుతో పాటు నీ బొర్రలో గుజ్జు కూడా తినేసినట్టుంది. అమ్మా, ఎనీథింగ్ ఎల్స్? 100 గ్రాములు మెదడుంటే తీసుకురండి మా అమ్మాయికి. వాడిని ప్రేమించానన్నా నేను బాధపడేదాన్ని కాదే. కనీసం వాడు మగాడు. ఎక్కడి దాకా వచ్చింది? అయిపోయింది మేడం, దగ్గరకు వచ్చింది. గుడ్, మేక్ ఇట్ ఫాస్ట్. చిత్రాండి ఇదేం చేస్తాడు తెలుసా? ఇంతకెవడో వెజిటేరియన్కి పన్నీర్ బదులు చేప నుండి పెట్టేశాడు. ఈ అర్జెంట్గా జాబ్ నుంచి తీసేయండి. ఎలిమినేట్ హిమ్ అయితే. ఒరే, నువ్వు ఎంత గింజుకున్నా నీ మాటలు దానికి వినపడవరా? నీకు ఏమైనా మాటలు వినిపిస్తున్నాయా? మీకు కూడా వినిపిస్తున్నాయా? ఒరే బుర్ర తక్కువ ఎదవా, ముందు ఫోన్ ఆపేడు. ఎందుకు చెప్పావు? చెప్పపోయి ఉంటే దొరికిపోయాడు కదా. మేడం, ఇది కొంచెం కట్ చేస్తారా? నేనా? మన స్పెషల్ గెస్ట్ కోసం. ఓకే. అబ్బో, బాగా మేనేజ్ చేసావు. నీకు మూడిందిరా నానిగా, వాడు తప్పించేసుకున్నాడు. ఇంకా వీడియో లేదుగా, ఇప్పుడు ఎలా వంట చేస్తాడో నేను చూస్తాను. చేయరా, 2 నిమిషాలు చెయ్యి. కోసి కారం పెడతాను. చచ్చాడు ఎదవా. ఏముందిరా, ఏదో ఒక సొల్లు చెప్పి అంటే మేడి పంపే. నా చావు గురించి ఆడికంటే నీకే ఎక్కువ తొందర ఉన్నట్టుంది కదరా. మేడం, మీరు ఇందాక నుంచి ఎందుకో టెన్షన్ పడుతున్నారు మేడం. నో, మీకు తెలియట్లేదు, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. అలా ఏం లేదే. అతిథి దేవో భవ అన్నారు. అయినా మీకు ఇక్కడేం పని? మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా. వెళ్ళండి మేడం, ఐఎమ్ దేర్. ఓకే. చిత్రాంటి, ఇక్కడ చూడండి. చిత్రాంటి, ఇన్హేలర్. అడికి ఆస్తమా ఉంది. ఇక్కడ చూడండి చిత్రాంటి. మేడం, చిత్రాంటి, బెస్ట్. చిత్రాంటి ఒక్కసారి చూడండి. థ్యాంక్స్. పర్ఫెక్ట్. అబ్బో, ఈడి ఏసాలో. చిత్రాంటి, ఓ మై గాడ్. ఏమైంది? అది కూడా తెలియదేంట్రా తింగరే, కరెంట్ పోయింది. నా ఫోన్ ఎక్కడ ఉంది? నీ ఎడం వైపు కొంచెం ముందుకొస్తే టేబుల్ మీద ఉంది. రే రే రే, ఆడు మాట్లాడమకు రోయ్. చెప్పానా? బాగైంది. మొహం కూడా కాలాల్సింది, గొడవ వదిలిపోయేది. అది ఆల్రెడీ కాలిపోయినట్టే ఉంటది. బాగా చెప్పావు. అరే నానిగా, కరెంట్ రాగానే నువ్వు చచ్చావురా. కరెంట్ వచ్చేలోపు నువ్వు చచ్చేలా ఉన్నావు.
అయ్యో ఇంద్రా ఇది ఉప్పుగా ఉంది. ఉప్పుగా ఇంకేముంటుందిరా తుప్పేదవా, ఉప్పే ఉంటది. వాసన వస్తుంది కదా. అయితే అది ఉప్పు కాదు రోయ్, మరి ఎలకల మందు. హే నాని ఏడేడు తీయొద్దురా, నువ్వు అలాగే అందంగా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ మొక్కవి పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో పీకి పడేస్తా. ఆఫ్టర్ ఆల్ మీరు వాడే తాటాకు, అరిటాకు, కొబ్బరాకు, విస్తరాకు, పొగాకు, తమలపాకుతో మొదలెడితే మీరు తినే పూలు, పళ్ళు, ఆకులు, కాయలు, కాడలు, తొక్క, తోటకూర అన్నీ మావే కదరా. మీరు తినే ఆ కోళ్ళు, మేకలు, పందులు కూడా మమ్మల్ని వదిలిపెట్టావు. అలాంటిది మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అంటావా? మీరు పుట్టాక వేసే ఉయ్యాల దగ్గర నుండి చచ్చాక కాల్చే కట్టెల దాకా అన్ని మేమిచ్చేవే. ఆఖరికి మీరు వచ్చిపోయాలన్నా మామేదే. ఏదో మీ ప్రజా హక్కు అన్నట్టు చచ్చిపోతున్నాం. ఈ మధ్య సన్నబడడానికి కొత్తగా వెజిటేరియన్ డైట్ అని మొదలుపెట్టారు. మమ్మల్ని మాత్రం తినే గేదెలు, ఏనుగులు ఏమైనా సన్నగా ఉన్నారా? తింగరదవా. అసలు మేము లేకపోతే పెట్ట లేదు, మృగం లేదు, నీరు లేదు, నిప్పు లేదు, జీవం లేదు, ప్రకృతి లేదు, అసలు భూమే లేదు. ఒరే మీరు పీల్చుకునే గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మేము పిచ్చేస్తేనే వస్తుంది. ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్. అమ్మా డాక్యుమెంట్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ తీసుకొచ్చాను. అంతా ఓకే అనుకుంటే మన పార్ట్నర్షిప్ని ఈరోజే లాక్ చేద్దాం. ఇస్ దాట్ ఓకే ఫర్ యూ? సౌండ్స్ గ్రేట్. నా బోర్ రైడ్. I'll just check. అరే మేడం మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పుడే కదా చెప్పాను. ఆ డిష్ కంప్లీట్ చేసి చెక్ తీసుకో. వెళ్ళేటప్పుడు కిచెన్ క్లీన్ చేయి.